అందరికీ నమస్తే. పృథ్వీ నా పేరు. ఏబీవీపీ గ్రేటర్ హైదరాబాద్ సిటీ సెక్రటరీ. ఈరోజు తెలంగాణ స్టేట్ హైయర్ ఎడ్యుకేషన్ ముందర ఏబీవీపీ ఆధ్వర్యంలో ధర్నా చేయడం జరుగుతుంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో డిగ్రీ మొదటి సంవత్సరం విద్యార్థులు దోస్తు ద్వారా అడ్మిషన్ పొందిన విద్యార్థులు తమ తమ కళాశాలల్లో జాయిన్ కావడానికి వెళితే అడ్మిషన్ సమయంలోనే ఈరోజు కళాశాలలు మీకు ప్రభుత్వం స్కాలర్షిప్స్ ఇవ్వట్లేదు, ఏళ్ల నుంచి పెండింగ్ లో ఉందని చెప్పేసి అడ్మిషన్ సమయంలోనే ఈరోజు కళాశాలలు ఇయర్ కి సంబంధించినటువంటి మొత్తం ఫీజు 40,000, 50,000, 60,000 ఇట్లా విద్యార్థుల దగ్గర నుంచి కళాశాల అడుగుపెట్టక ముందే కళాశాల గుమ్మం దొక్కిన నెక్స్ట్ మినిటే ఈరోజు కళాశాలలు ఫీజుల పేరు మీద విద్యార్థులకి పెనుభారంగా మారుతా ఉన్నాయి. పేద గ్రామీణ ప్రాంత విద్యార్థులు హైదరాబాద్ కి తెలంగాణ ప్రాంతంలో ఎక్కడ చదువుకోవాలంటే ఈరోజు విద్యకు దూరం చేసేటువంటి కుట్ర రాష్ట్రంలో జరుగుతూ ఉంది. డిగ్రీ విద్యని ఈరోజు ఉన్నత విద్యని పేద మధ్యతరగతి విద్యార్థులకి దూరం చేసేటువంటి కుట్ర ఈరోజు జరుగుతూ ఉన్నది. ప్రభుత్వ అధికారులు కావచ్చు, హైయర్ ఎడ్యుకేషన్ అధికారులు కావచ్చు, ఇంత తతంగం జరుగుతూ ఉన్నా మేము అనేక మార్లు ఇప్పటికీ వారి యొక్క దృష్టికి తీసుకెళ్ళినప్పటికీ హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ కావచ్చు, ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ కావచ్చు, విద్యా కమిషన్ మెంబర్లు అయితే మరి వాళ్ళు ఉన్నారా లేరా అని చెప్పేసి మాకు అనుమానం వస్తూ ఉంది. హంగు ఆర్భాటాలతోటి కాంగ్రెస్ ప్రభుత్వము విద్యా కమిషన్ నియమించింది, కానీ వారు సోపు టాపులతోటి పైరవీలకే తప్పితే ఇప్పటి వరకు విద్యకు సంబంధించినటువంటి ఏ ఒక్క నిర్ణయాన్ని కూడా వాళ్ళు తీసుకోలేదు. ఇంత తతంగం జరుగుతూ ఉన్నా కనీసము హైయర్ ఎడ్యుకేషన్ అధికారులు నోరు మీద పడడం లేదు. పేద విద్యార్థులు ఈరోజు హైయర్ ఎడ్యుకేషన్ ఆఫీస్కి వచ్చి వాళ్ళ యొక్క నెత్తి నోరు బాదుకుంటున్నా కూడా మా దగ్గర డబ్బులు లేవు, మేము మెరిట్ విద్యార్థులము, మాకు ఇంటర్లో 95%, 96% మార్కులు వచ్చినాయి, మేము ఉన్నత విద్యని అభ్యసించాలని చెప్పేసి వాళ్ళు మొర పెట్టుకుంటున్నా కూడా హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ ఇప్పటి వరకు దీన్ని స్పందించిన పాపన అవ్వలేదు. మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, వెంటనే హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ బయటికి రావాలి. బయటకు వచ్చి వారి మీడియా ముఖంగా మాట్లాడుతూ ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో అడ్మిషన్ సమయంలో డిగ్రీ విద్యార్థులు ఎవరు కూడా ఫీజు డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు, ఎవరైనా కళాశాలలు కనుక ఈ యొక్క ఫీజులు వసూలు చేస్తే వారిపైన కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి వారికి మాకు హామీ ఇచ్చేంత వరకు మేము ఇక్కడనే ఉంటాం. సో కాబట్టి వెంటనే హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ బయటకు రావాలి, బయటకు వచ్చి మాకు హామీ ఇచ్చేంత వరకు మేము ఇక్కడ జరిగేది లేదని చెప్పేసి మేము హెచ్చరిస్తా ఉన్నాం.